గుడ్ మార్నింగ్ అండి మధ్య గారు. ఈ రోజు టిఫిన్ బాక్స్ నేనే రెడీ చేశాను. రమ్య ఇంకా నిద్ర లేవలేదండి. మీకోసం టీ కూడా చేశాను, తీసుకోండి. చిచి, నా రాత చిన్నప్పటి నుంచి ఇంతే. అందరు బతుకులు ఎంత బాగున్నాయో. ఏంటి పొద్దున్న తయారైతున్నావు? వాడి గురించి ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసమో నేనెందుకు తయారవుతాను? నేను అందంగా ఉన్నాను కాబట్టి అందంగా కనపడాలని తయారవుతున్నాను. నువ్వు నీ చదసుకో. ఓహో, ఇంత పొద్దుగా ఎందుకు తయారైతున్నావు తెలుసుకోవచ్చా? నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రశాంతంగా వారం రోజులు ఉండేసి వస్తాను. ఇక్కడ నీ ప్రశాంతంగా ఏం తప్పైందమ్మా? ప్రశాంతత ఈ ఇంట్లో ఉంటే నాకు ఒళ్ళంతా జిల్ల పురుగులు పారినట్టుంది. అయినా రోడ్డు మీద మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే తండ్రి కూతురులాగా ఉన్నాం గాని భార్య భర్తల్లాగా ఉన్నామా? అయినా నాకు ప్రశాంతత కావాలి. ఏదో ఆస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నాను. నాకంటే 20 ఏళ్ల ముసలాన్ని ఇచ్చి కట్టబెట్టారు నాకు. నా బతుకి ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. చిచి. ఓహో, అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు వాళ్ళు తెచ్చి ముసలోడా అని. ఏం తక్కువ చేసినా నీకు? ఏం కావాలంటే ఇట్లా ఇచ్చి వారేస్తున్నా. అన్నీ తెచ్చేస్తున్నారు కానీ ఉండాల్సిన సుఖం లేదుగా. అయినా ఇంట్లో వంట చేసి అన్ని రెడీగా పెట్టాను, తినేసేయండి. నేను వెళ్తున్నాను. మీ చెల్లె మూగదని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసిన. ఇంకేం తక్కువ చేసింది నీకు? అబ్బో, చేసేయండి. ఆ పాలిట మీరే దేవుడు, మీరే భగవంతుడు. అలా అవతల నాకు బస్సు టైం అవుతుంది. పో సార్ మస్తు చూసినాం పో. కొన్ని జీవితాలు ఇంతే, అన్నున్నా అన్నం నోటే గట్ల పడుతున్నది. పో అమ్మ పో. రమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టమే రమ్య. ఎందుకంటే నేను ఏం తిట్టినా నువ్వు తిరిగి తిట్టలేవు కదా, అందుకని. సారీ రమ్య, తిరుగు. ఎందుకంటే నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఐ లవ్ యూ రమ్య. డోర్ కొడతారు. వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? చెల్లి, నువ్వు బాగున్నావా? మధ్య గారు, మీరు బాగున్నారా? బాగున్నాను వదినే. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? అయ్యో వదిన గారు, ఇవాళ సండే కదా. అయినా మా అన్నగారేంటి రాలేదా? ఆయన సంగతి ఎందుకులే అని, నా బంగారు చెల్లి అదృష్టవంతురాలు. దేవుడు దీనికి ఒక్క లోపం ఇచ్చినందుకు ఇంత అందమైన భర్తనిచ్చి పెళ్లి చేశాడు. నా బ్రతుకు చూడు, నాకంటే 20 ఏళ్ళు పెద్ద వయసున్న ముసలోని వచ్చి కట్టాడు ఆ దేవుడు. చిచ్చి. మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఇలాగే నిలబడే మాట్లాడతారా? లోపలికి రమ్మన్నారా? అయ్యో వదిన గారు, ఎంత పెద్ద మాట అన్నారు. మీరు బయట వాళ్ళు కాదు కదా, మా ఇంటి వాళ్ళు కదా వదిన గారు. అయ్యో రండి, లోపలికి రండి. సరే మధ్య గారు. రమ్య, మీ అక్క వచ్చింది కదా, చికెన్ మటన్ తీసుకొస్తా. అబ్బా మధ్య గారు, ఆ చికెన్ మటన్ తర్వాత తెచ్చుకోవచ్చులేండి. ముందు మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. సరే మీ అక్క ఏదో నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తా.
సరే. మరిది గారు అయ్యో చాలు చాలు. అయ్యో తినండి, మగవాళ్ళు గట్టిగా తినాలి. తింటాను చాలు చాలు. ఇదిగో నువ్వు వేసుకో. నా మొదటి బుక్క మా భార్య పెడుతూ ఉంటా. జరగండి. రమ్య, మీ అక్క వచ్చింది కదా, అట్లా సరదాగా బయటకు వెళ్దాం. తొందర రెడీగా పో. అవునా, అయితే నేను రెడీ అవుతాను. రమ్య ఎంతసేపు తొందర రెడీగా. సారీ అండి మరిది గారు, చూసుకోలేదు, చీర తట్టుకుంది. సారీ సారీ. సరే సరే వెళ్దామా. రమ్య, నేను కొంచెం టైర్డ్ అయిపోయినా, పడుకుంటాను. త్వరగా వచ్చి సరేనా. బాగున్నావో నువ్వు గుంజుకుందా. నాకు దక్కని సుఖం ఇంకెవ్వరికి దక్కకూడదు. రమ్య, నాకు ఇక్కడ ప్లేస్ కొత్త కదా, నిద్ర పట్టట్లేదే. మరిది గారిని ఇక్కడ పడుకోమని చెప్పవా, మన ఇద్దరం రూమ్ లో పడుకుందాం. ఏమైంది వదిన గారు? ఏం లేదు మరిది గారు, ఒక్క 2 రోజులు మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోండి. నాకు ఇక్కడ కొత్త కదా, నిద్ర పట్టట్లేదు. మా చెల్లి నేను లోపల పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. పక్క జరగండి, నాకు నిద్ర వస్తుంది. రమ్య, పడుకో. సరే పడుకుంటా. ఇక్కడికి వెళ్ళిన కూడా సుఖం. ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదా అయినా జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదేనని. అసే అటు తిరగవే, మొత్తం మంచమంతా నువ్వే పండుకున్నావు.
రమ్య, ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ పట్టుకరా, అట్లే టీ కూడా పట్టుకరా. గుడ్ మార్నింగ్ అండి మధ్య గారు. ఈ రోజు టిఫిన్ బాక్స్ నేనే రెడీ చేశాను. రమ్య ఇంకా నిద్ర లేవలేదండి. మీకోసం టీ కూడా చేశాను, తీసుకోండి. రమ్య లేచినాక చెప్పు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తా. రమ్య, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదే. వదినే జారి మీద పడింది అంతే. నువ్వు ఊహించుకున్నట్టు అక్కడ ఏం జరగలేదే. నా గురించి నీకు తెలుసు కదనే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ప్లీజ్ రమ్య, నువ్వు అట్లా తప్పుగా అర్థం చేసుకోకే. ప్లీజ్ రమ్య, తప్పుగా అర్థం చేసుకోకే. నువ్వు ఊహించుకున్నట్టు ఏం జరగలేదే. అమ్మయ్యా, ఇప్పుడు కదా నాకు సంతోషం. రమ్య, ఏడోకు రమ్య. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. అయినా మధ్యగా చాలా మంచోడి. నువ్వు అనుకున్నట్టు ఏం తప్పుగా జరగలేదు. అర్థం చేసుకో. ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేయి. ఇంత చిన్నదానికే ఇంత ఏడుస్తున్నావా? ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ మూవీ ముందుంది, చూద్దు గాని. జరిగిందే తలుచుకుంటూ ఇంకా ఎంతసేపు ఏడుస్తావు చెల్లి? మనసు కొంచెం ప్రశాంతం అవుతుంది. మన ఇద్దరం గుడికి వెళ్ళొద్దాం. ఓ వెళ్ళు, రెడీ అయ్యి రాపో. వెళ్ళు వెళ్ళు. గుడిక అదొక్కటే వెళ్ళాలి, నేను వెళ్ళను. అబ్బా అబ్బా, నేను రాలేనమ్మా. నువ్వు ఒక్కదానే వెళ్ళిరా. నాకు బాగా తలనొప్పి వస్తుంది. నేను ఇంట్లో పడుకుంటాను. సరే, నువ్వు వెళ్ళిరా. సరే, ఓకే. రమ్య, అమ్మవే రమ్య, నేను ఏ తప్పు చేయలేదే రమ్య. నువ్వంటే నాకు ఇష్టం రమ్య, ప్రాణమే నువ్వంటే. ఓహో రమ్య, ఇక్కడున్నావా? వస్తున్నా. నన్ను నమ్మి రమ్య. తప్పేం లేదే రమ్య, నన్ను నమ్మే. నువ్వంటే నాకు ఇష్టం రమ్య. నా గురించి ఆలోచించవే రమ్య. ఏదో ఒకటి చెప్పి మీ అక్కను పంపించే రమ్య.
ఎందుకంటే ఇట్టే గొడవలు అవుతాయి రమ్య. వద్దు రమ్య, నన్ను వినవే. నువ్వంటే నా ప్రాణం రమ్య. రమ్య చూడు, నువ్వు ఇంట్లో లేదు చూసి మందు దాకొచ్చి నన్ను పాడు చేయాలని చెప్పి చూస్తున్నాడు. తప్పు లేదు రమ్య, ప్లీజ్ రమ్య, తప్పు లేదు రమ్య, ప్లీజ్. అస్సలు మంచివాడు కాదు. నేను ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా కూడా అమ్మా అమ్మా, నా చెల్లి చంపేశాడే. నా చెల్లిని పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. నీచుడు, నీ కృష్ణుడు. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. దీన్ని కాల్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఒక గోనె సంచి తీసుకుంటా. నీ మీదకేం రాకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు. ఇంకా రావడానికి ఎంతసేపు? ఇంకా రాలేదు. ఇంకా ఎంత టైం? ఎక్కడా? ఇదేనా ఇల్లు? పదా. మేడం, నా చెల్లిని వీడే పొట్టన పెట్టుకున్నాడు మేడం. ఇక్కడ కెమెరా ఉంది కదా, దీని ఫోటేజ్ కెమెరానా? అది నువ్వు ఆపు. ఆ కెమెరా ఏం పనిచేయదు మేడం. నేనే ప్రత్యక్ష సాక్షిని ఉన్నాను. మీరే చెప్పండి ఎక్కడ ఉంటుంది చూపెట్టు. నా దగ్గర ఉన్న సెల్లో ఉంది, కానీ నేనే చంపిన మేడం. దీని ఫోటోస్ తీ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇదిగో మేడం, ఇదే. ఇది ఇంకా బ్రతికే ఉంది. ఏం నటిస్తున్నావే నంగనాచి? చేసినంత చేసి నాటకాలు చేస్తున్నావా? పదా, నేను చూపిస్తాను నీకు స్టేషన్ లో సినిమా. అమ్మా నేను అనుకున్నా మేడం, దీన్ని తీసుకోపో, లోపటి బయటికి రావద్దు. ఎన్ని పైసలైనా పర్లేదు, బయటికి మాత్రం రావద్దు మేడం. తీసుకోపో ముందు. నేను అవసరం ఉన్నప్పుడు నీకు కబుర్ చేస్తా, స్టేషన్ కి రావాలి. తమ్ముడు, అరే ఎందుకు ఏడుస్తావు తమ్ముడు?